ఓయ్ కాస్త నా ముచ్చట కూడా వినొచ్చు కదా. అమ్మ ఎండాకాలం పకోడీలు పిచ్చి మొఖం దానా అంటారా? అదేం లేదండి, వాటర్ మిలను ఫ్రూట్ సలాడు అన్నీ చేసిచ్చినా కూడా ఎగిరి ఎగిరి గెంతి గెంతి ఆడుకుంటారు కదా సమ్మర్లో. ఘనపదార్థం ఏదోటి పొట్టలో పడితే కానీ వాళ్ళ ఆకలి తీరదు. అందుకని వాళ్ళకి ఇష్టం అని చెప్పి ఇవి చేసి పెడుతున్నాం అనమాట. గాలి కోసం కిటికీలు తీసుకుంటేనేమో పొయ్యి ఆరిపోతుంది. ఇంత కష్టపడి వంటగదిలో కుంభీపాకం అయిపోతూ కూడా వాళ్ళ కోసం వంట చేసి పెడుతుంటే నాకైతే నచ్చినాయి. వీళ్ళేం చెప్తారా, వీళ్ళ ముఖ చిత్రం ఏంటా అని చెప్పి చూస్తే మా బుజ్జి పెద్ద బిల్డప్ ఇచ్చింది, సూపర్గా ఉన్నాయి మమ్మీ అని. తర్వాత కాసేపట్లో చూస్తే కాసేపు రిమోట్ తోటి కాసేపు ఫోన్ తోటి ఆడుకొని చక్కగా బయటకు వెళ్ళిపోయింది. చూసారా, ఈ ఫుడ్ మాత్రం ఇలా ఉండిపోయింది. ఏదైనా సగం సగమే కదా వీళ్ళు తినేది. అదంతా సరేలే కానీ నువ్వేంటి కాంచనాలాగా చీకట్లో తిరుగుతున్నావు అంటారా? అదేం లేదు, ఏసీ బిల్లుని బ్యాలెన్స్ చేయాలి అంటే మరి అప్పుడప్పుడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కదాన్ని ఆఫ్ చేసుకుంటూ కూర్చోవాలి కదా. తప్పదు తప్పదు. అదిగో మళ్ళీ ఎవరి కోసమో ఎదురు చూస్తున్నావు అంటారా? ఇంకెవరి కోసం? మా పతిగారి కోసమే. ఎందుకబ్బా పాపం ఫ్రీడమ్ లేకుండా అలా ఎదురు చూసేస్తారు, వస్తారులే అంటారా? అలా వదిలేయటానికి లేదు. స్నేహమేరా జీవితం, స్నేహమే నా శాశ్వతం అనుకుంటూ శుభ్రంగా స్నేహాలు బట్టి తిరిగి ఏ టయానికి వస్తారో వాళ్ళకే తెలీదు. అయినా మా పతిగారి గురించి నేను చూసుకుంటాలే కానీ మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయటం మర్చిపోకండి. బాయ్.